ప్రభుత్వం గురించి ప్రభుత్వం బాగుంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి. ప్రభుత్వం బాగుండడం అంటే ఏం అధ్యక్ష? ఈ ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ఆర్థిక పరిస్థితి బాగుండడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద కూడా చర్చ జరగాలి అధ్యక్ష. పరిపాలన అంటే కేవలం అప్పులు తీసుకురావడం, ఉన్న భూముల్ని అమ్మడమే పరిపాలన కాదు అధ్యక్ష. భూములు అమ్మడానికి పాలకులు ఎందుకు అధ్యక్ష? భూములు అమ్మడానికి పాలకులు అవసరం లేదు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సరిపోతుంది. పాలకులుగా మనం ఈ రాష్ట్ర సంపదను పెంచాలా. రాష్ట్ర సంపదను పెంచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక ఫలాలు పంచాలా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టు అధ్యక్ష, ఒకరోజు 96లో ఇదే హౌజ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, ఇదే హౌజ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పాయల్ శంకర్ గారు ప్లీజ్ మీరు డిమాండ్స్ పైనే మాట్లాడండి ప్లీజ్. మా పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో ఉన్న వారి సర్కార్ ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎన్ని సంస్థలను అమ్మకానికి పెట్టడం జరిగింది. ప్రైవేటైజ్ చేయడానికి ఆఖరికి డిఫెన్స్ సెక్టర్ను కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఎల్ఐసికి సంబంధించిన అంశం ప్రతి ఒక్కరికి కూడా తెలుసా. కోట్లాది మంది ఈరోజు దాని పరంగా విచారం వ్యక్తం చేస్తా ఉన్నప్పటికీ మేము ఖచ్చితంగా చేస్తాం. అంటే నిధుల సమీకరణ విషయంలో కేంద్రంలో తీసుకున్న నిర్ణయానికి వారు మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు నిధుల సమీకరణ చేసుకోవాలి, సమకూర్చాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఓ లక్ష్యంతో ముందుకు పోతే దీన్ని మాత్రం క్రిటిసైజ్ చేస్తారు. ఒక విధానం అటువైపు, ఒక విధానం ఇటువైపు. ఏంది అధ్యక్ష? పాయల్ శంకర్ గారు బాగా చదువుకున్న వ్యక్తి, ఆ అవగాహన ఉన్న వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం అయితే కరెక్ట్ అట, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పట. ఇదేంది అధ్యక్ష? ఇది నేను మళ్ళొక్కసారి దయచేసి కోరుతా ఉన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి పద్దుల్లో, సంక్షేమ పథకాలకు సంబంధించిన పద్దుల విషయంలో వారు వచ్చినప్పుడు వారు కానీ వారి సభ్యులు కానీ మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. ఈరోజు డిమాండ్స్ ఉన్నాయి, చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్ సంబంధించి రాత్రి 8 అవుతుందో 9 అవుతుందో ఎందుకంటే చాలా మంది సభ్యులు కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాయల్ శంకర్ గారు ఈ సబ్జెక్ట్ సంబంధించి మంచి సూచనలు ఇవ్వండి, సజెషన్లు ఇవ్వండి. మేము ఇప్పుడే మొదలుపెట్టినాం మా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు. మీరు మంచి సూచనలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. పాయల్ శంకర్ గారు.